నా పేరు కంపాటి భగత్ రెడ్డి. ఈరోజు ఐజా మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికై ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఐజా మున్సిపాలిటీలో పెరిగిన జనాభా దృష్ట్యా వాళ్ళని పెంచాలి అనేది మనం ఇదివరకే గత కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక విన్నపం ఏంటంటే ఐజా మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీ కన్నా చాలా చాలా పెద్దది. కానీ వడ్డేపల్లి మున్సిపాలిటీకి మాత్రము పర్మనెంట్ కమిషనర్ వేస్తున్నారు, కానీ మన ఐజా మున్సిపాలిటీ మాత్రం టెంపరరీ కమిషన్ మాత్రం వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే ఐజాలో సమస్యలేమో చాలా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకు కూడా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ కమిషనర్ తోటి మనం చాలా సమస్యలని మనం దృష్టికి తీసుకెళ్ళాం. కొత్త కమిషన్ వచ్చినప్పుడు మళ్ళీ వాటి సమస్యను దృష్టికి తీసుకెళ్లాలంటే కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లాగే అందులో భాగంగానే ఐజా మున్సిపాలిటీలో పెరిగిన జనాభా దృష్ట్యా వాళ్ళని పెంచాలి. ఇప్పుడు మనకున్న 20 వార్డులు ఉన్నాయి, అట్లాగే 30 వార్డులు చేయాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళాము. అట్లాగే మనకు కోనోకార్పస్ చెట్లు వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అంటే ప్రపంచంలోనే కనీసం ఒక పక్షి కూడా వాలని చెట్టు ఏదైనా ఉందంటే అది కోనోకార్పస్ చెట్టు. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా మనం కమిషనర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ యొక్క సమస్య దృష్టిలో గద్వాల్లో ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వారి ఆదేశాల మేరకు గద్వాల్లో కోనోకార్పస్ చెట్లను తొలగించడం జరిగింది. కానీ మన దగ్గర మాత్రం మన మున్సిపాలిటీ మాత్రం ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. ఇదివరకే తెలంగాణ పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వాళ్ళు కూడా వీటి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చినారు. ఎక్కడైతే కోనోకార్పస్ మొక్కలు ఉన్నాయో వాటిని తొలగించడని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినారు. కానీ వాటిని ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. అట్లాగే ప్లాస్టిక్ తిని చనిపోతున్న మూగజీవాలని చెప్పేసి మనం గత కమిషనర్ గారికి కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రమాద ప్రాంతంలో మానవ మనగడానికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా ప్లాస్టిక్, అట్లా టీ స్టాల్ దగ్గర చూసినట్టయితే తాగి పడేసిన కప్పులు అలాగే ఉంటున్నాయి. మనం ఆ ప్లాస్టిక్ కప్పులో తాగితే మనకే క్యాన్సర్ వస్తుంది. అట్లాంటివి ఆవులు తింటున్నాయి, వాటిని తిని చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. అట్లాగే కొన్ని మూగజీవాలు చనిపోతున్నాయి. మేము అప్పుడు ఏం చెప్పామంటే స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి చెత్తబుట్టలు ఏర్పాటు చేయండి. వాటిని చెత్త బుట్టలో వేసిన తర్వాత ఏదైతే మనం మున్సిపాలిటీ సంబంధించినటువంటి చెత్త బండి ఉందో ఆ చెత్త బండిలో నుంచి తరలించండి అని చెప్పి మనం కమిషనర్ గారికి చాలా వినవించుకోవడం జరిగింది. కానీ అలాంటి దాఖలు అయితే జరగట్లేదు. మీరు ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ కింద ఉన్నటువంటి వాటిని చెత్తబుట్టను ఏర్పాటు చేసి ఈ ఆవులకు అందకుండా చూడాలి. అట్లాగే దాంతోపాటు గోశాలలకు తరలించే విధంగా కూడా చూడాలి. ఎందుకు అంటే ఆవులు రోడ్లపైన ఉండడం వల్ల వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలు మీరు పరిష్కరిస్తారని చెప్పేసి మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఇప్పుడున్న మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇది పరిష్కరించే విధంగా ఉన్నట్లయితే మేము తప్పకుండా సత్యాగ్రహ దీక్ష కూర్చోడానికి కూడా మేము పూనుకుంటామని ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియజేయడం అయినది. నమస్కారం.